నేను రవి. విశాఖ జిల్లాలో శివాలయాల్లో భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక అప్పికొండ సోమేశ్వర ఆలయంలో స్వామి దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. అతి పురాతన ఆలయాల్లో అప్పికొండ సోమేశ్వర ఆలయం ఒకటిగా ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, అక్కడ సోమేశ్వర ఆలయంలో ఎలా ఉంది? అక్కడ భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది? అక్కడ పూజలు ఏ విధంగా నిర్వహిస్తున్నారు? ఎస్ రవి, చూసుకుంటే ఏదైతే సోమేశ్వర ఆలయం అనేటటువంటి ఆలయం ఏదైతే ఉందో అతి పురాతన ఆలయాల్లో ఒక ఆలయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 6-7 శతాబ్ద కాలంలో నిర్మించినటువంటి చోళులు పాండ్యులు కలిసి నిర్మించినటువంటి అతి పురాతన ఆలయంగా పేరుగాంచినటువంటి అప్పుకొండ శ్రీ సోమేశ్వర ఆలయం క్రమేపీ అప్పుకొండగా కూడా రూపాంతరం చెందింది. దాదాపు అప్పటి నుంచి కూడా దాదాపు 600 సంవత్సరాలుగా కూడా ప్రతి ఏడాది మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ఆలయానికి పెద్ద ఎత్తున కూడా భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి స్వామివారి దర్శనం చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వేకువజామున 4 గంటల ప్రాంతంలో స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. అప్పటి నుంచి కూడా స్వామివారికి ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయానికి వచ్చేటటువంటి భక్తులకి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ సిపి డాక్టర్ శంకాబ్రత బాగ్చి ఆధ్వర్యంలో పోలీసులు అయితే పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి అయితే రావడం జరిగింది. దాదాపు 500 మంది పోలీస్ సిబ్బందితో ఇక్కడ ప్రత్యేక పూజలు అయితే ఇక్కడ బందోబస్తును కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఆలయానికి వచ్చేటటువంటి భక్తులకు సంబంధించి రోడ్డు మార్గాన్ని కూడా చాలా క్లియర్గా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆలయానికి ప్రత్యేక బస్సులను కూడా వేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఆలయానికి 2 నుంచి 3 లక్షల మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తూ ఉంటారు. ఈ రోజు జరిగేటటువంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు ఇక్కడ పెద్ద ఎత్తున కూడా తీర్థ మహోత్సవాలు కూడా జరగనున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా నదీ పరివాహక ప్రాంతంలో ఉంటే ఇక్కడ ఉన్నటువంటి అప్పుకొండ శ్రీ సోమేశ్వర ఆలయం మాత్రం ఇక్కడ ఉన్నటువంటి సముద్ర తీరాన వేంచేసి ఉండడంతో ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఆ పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి ఏడాది జరిగేటటువంటి మహాశివరాత్రికి సంబంధించి ఇక్కడ జరిగేటటువంటి జాతర అయితే అతి ప్రాచీనమైనటువంటి జాతరగా చెప్పుకోవచ్చు. ఇక్కడికి లక్షలాది మందికి కూడా భక్తులంతా కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం, అనంతరం కూడా ఈ రాత్రి జరిగేటటువంటి జాగరణ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో జాగరణ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున కూడా పాల్గొంటారు. అనంతరం రేపు ఉదయం కూడా జాగరణ చేసిన తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించి సముద్ర స్నానం ఆచరించి మరలా స్వామివారిని అయితే దర్శనం చేసుకోవడం అయితే ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చేటటువంటి భక్తులకి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ముందస్తుగానే ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖతో పాటు ఇటు పోలీస్ విభాగం మరలా ఏదైతే గ్రేటర్ విశాఖకు సంబంధించినటువంటి మున్సిపల్ శాఖ విభాగం కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే వైద్య విభాగానికి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి స్క్రీన్ మానిటరింగ్ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా పోలీసులు అయితే అక్కడ ఉండి గమనిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే వచ్చే భక్తులకు సంబంధించి భారీగా కూడా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్వామివారి దర్శనానికి సంబంధించి మనం చూసుకోవచ్చు. ఏదైనా కంప్లైంట్స్ ఉంటే దానికి సంబంధించినటువంటి ఒక ఫిర్యాదుల పెట్టిన కూడా ఏర్పాటు చేసినటువంటి విభాగం కూడా ఉన్నది. అలాగే చూసుకోవచ్చు సీసీటీవీకి సంబంధించినటువంటి మానిటరింగ్ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అఫీషియల్స్ అంతా కూడా వాచ్ చేస్తూ ఉన్నారు. ఏదైతే సముద్ర తీరంలో రేపు జరిగేటటువంటి పుణ్యస్థానాలు ఏవైతే ఉంటాయో సముద్ర తీరంలో కూడా గట్టి పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహాశివరాత్రి ప్రతి ఏడాది కూడా ఇక్కడికి లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో పెద్ద ఎత్తున కూడా బందోబస్తు చర్యలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చూసుకుంటే ఎక్కడికక్కడ భక్తులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు సాంకేతిక సమస్యలు లేకుండా ముందస్తుగానే అన్ని చర్యలు కూడా తీసుకున్నారు. అలాగే ఆలయానికి వచ్చేటటువంటి భక్తులకు సంబంధించి దర్శనాలకు సంబంధించినటువంటి ప్రత్యేక దర్శనాలు కూడా కల్పిస్తున్నారు. అలాగే విఐపీలు వివిఐపీలకి సంబంధించి కూడా ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించేందుకు ఉదయం 8 గంటల వరకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కూడా కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనంతరం భక్తులకు సంబంధించినటువంటి 500 రూపాయల టోకెన్ల దర్శనాలకు సంబంధించి కూడా ప్రత్యేక పూజలు కూడా నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ ఆలయానికి సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్, చెప్పండి, ఈరోజు పూజలు ఏ విధంగా ఉండబోతున్నాయి? సోమేశ్వరం ఆలయము కానీ ఈరోజు చాలా ఎఫెక్ట్గా ఉంటుంది, చాలా రద్దీ కూడా ఉంటుందండి. దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేశారు మా పెద్దలండి, కాకిబాబు గారి పక్కనే నీట్గా జరుగుతుంది. దానికి తగ్గట్టు 500 మంది పోలీస్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారండి. మిగతా ఏర్పాట్లు ఈ ఏదైతే ఉన్నదో లైన్స్ కానీ అన్నీ నీట్గా ఏర్పాటు చేశారు. విఐపీలు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారండి.
అంత బాగానే ఉంటుంది. చూసుకోవచ్చు మరికొద్ది సేపట్లోనే ఆలయానికి జిల్లా కలెక్టర్లు జిల్లా వారి కుటుంబ సభ్యులతో కూడా స్వామివారి దర్శనం కోసం కూడా రానున్నారు. అలాగే ఎమ్మెల్యేలు అలాగే రాష్ట్ర ఏదైతే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా మరికొద్ది సేపట్లోనే ఆలయానికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఉన్న ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడంతో పాటు ఏదైతే చోళుల కాలంలో నిర్మించినటువంటి అతి పురాతన ఆలయంగా కూడా పేరుగాంచినటువంటి ఆలయాన్ని కూడా మనం చూసుకోవచ్చు. ఏదైతే అతి పురాతన ఆలయం ఇక్కడ ఉన్నటువంటి శిలా శాసనాల ద్వారా ఇక్కడ ఆలయం ఉన్నట్లు కూడా గుర్తించారు. అప్పట్లో ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ప్రతి ఏడాది స్వామివారికి దర్శనం చేసుకునే వాళ్ళు. ఈ నేపథ్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి ఆలయం కూడా ఇక్కడ పేరుగాంచుంది. ఇక్కడ ఉన్నటువంటి అప్పుకొండ సోమేశ్వర ఆలయం ఏదైతే ఉందో దాదాపు 100 శివలింగాలు కూడా ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి కనిపించింది. దాదాపు 95 శివలింగాలు కాలగర్భంలో కలిసిపోగా ఇక్కడ ఉన్నటువంటి 5 లింగాలకు మాత్రం ప్రతి ఏడాది కూడా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే వచ్చే భక్తులకు సంబంధించి కూడా రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైనటువంటి ఆ బారికేడ్లు ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఒక టోకెన్ విధానం ద్వారా కూడా భక్తులు లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకునేందుకు విశిష్ట దర్శనానికి సంబంధించినటువంటి 60 రూపాయల టికెట్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే భక్తులంతా కూడా క్యూ లైన్ లో బారులు తీరినటువంటి పరిస్థితులు కూడా మనం చూసుకోవచ్చు. మరికొద్ది సేపట్లోనే ఈ ప్రాంతం అంతా కూడా రద్దీగా మారేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆలయానికి సంబంధించినటువంటి ప్రత్యేక పూజలు ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఆలయ నిర్వాహకులు అయితే ఏర్పాటు చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఆలయానికి సంబంధించి మరిన్ని విశిష్టతలు కూడా వివరించేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా స్వామివారి భక్తులంతా కూడా ఈ ప్రాంతానికి అయితే తరలి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. రవి రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.